హలో అందరికీ ఇంట్లో ఉన్న వాటితోనే వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా, క్విక్గా అయిపోయే రెసిపీ. ఇది లంచ్ బాక్స్లా కూడా చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఒక గ్లాస్ వరకు బాస్మతి బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇది నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. 2 సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత కాస్తన్ని వాటర్ ఎక్కువగానే యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాననివ్వండి. హాఫ్ అన్ అవర్ అది నానే వరకు మనం అన్ని వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఈజీగా అయిపోతుంది. ఇంకా ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్ని కూడా కట్ చేసి పెట్టుకోండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర, మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనాని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ బిర్యానీ అనేది. ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి కొంచెం. అందులోకి కాస్తంత జీలకర్ర, బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, చెక్క, 2 యాలకులు, ఇంకా పువ్వుని యాడ్ చేసి మీ దగ్గర ఇంకేమైనా స్పైసెస్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ వేయండి. చాలా తొందరగా వేగిపోతాయి. మనకి ఈ ఆనియన్స్ కలర్ అనేది చాలా బాగా రావాలి. అప్పుడే మనకి బిర్యానీకి టేస్ట్ ఉంటుంది. కాబట్టి మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇలా ఈ కలర్ వస్తే చాలు. ఇంకా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేయండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం కంటే ఇలా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా కాస్తంత పసుపు, 2 పచ్చిమిర్చి, ఒక బౌల్ బఠానీ, అలాగే ఒక బౌల్ దొండకాయలు, క్యారెట్, క్యాప్సికమ్, మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి పొటాటో యాడ్ చేయడం వల్ల బాగుంటుంది, కానీ మా ఇంట్లో వాళ్ళు తినరు కాబట్టి నేను పొటాటోని యాడ్ చేయకుండా స్కిప్ చేశాను. మీకు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది పొటాటో యాడ్ చేయడం వల్ల. అలాగే కరివేపాకు, కొత్తిమీరని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, టేస్ట్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకొని కాస్త వేగనివ్వండి. మరీ అవి మెత్తగా అయిపోయేంత వరకు మాత్రం ఉంచకూడదు. ఇలా మొత్తం స్పైసెస్ మిక్స్ అయితే చాలు. ఇంకా అందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేయాలి. మనం ఏ రైస్ అయినా తీసుకుంటే పాత బియ్యం అయితే కాస్త ఎక్కువ వాటర్ పడతాయి, కొత్త బియ్యం అయితే తక్కువ వాటర్ పడతాయి. మనం చూసి యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న బియ్యానికైతే 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ మాత్రమే పడతాయి. నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్తో బిర్యానీ చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా నాకు ఈ గిన్నెలో బిర్యానీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ వేసాక మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇంకా మూతని కవర్ చేసుకొని ఉడకనివ్వండి. ఇలా దగ్గరి పడ్డాక అందులోకి వెజ్ బిర్యానీ మసాలానైనా యాడ్ చేసుకోండి. లేదంటే మీ ఇంట్లో ఉన్న గరం మసాలా ప్రిపేర్ చేసుకొని ఉంటారు కదా, దాన్ని ధనియా పౌడర్ని యాడ్ చేసుకుంటే మనకి ఇందులో స్పెషల్గా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మనం వెజిటేబుల్స్లోనే అప్పుడే వేసేస్తే మనకి ఫ్లేవర్ అంతగా తెలియదు, కానీ ఇలా దగ్గర పడ్డాక మనం యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో, పొడి పొడిగా వచ్చింది రైస్. ఇది లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది రెసిపీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. నా ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకోసం నేను చేసి పెట్టాను. జవార్కి రోటీ, జొన్న రొట్టె, జొన్న దోశ కూడా చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.